sum to infinite terms in GP. Sum to infinite terms in GP. Last term అనేది మనకు తెలియదు. Sum to infinite terms in GP. Sum to infinite terms కనుక్కోవాలి. Sum to n terms కనుక్కున్నాము. ఆ nకి ఇన్ఫైనైట్ పెడదాం. ఒక ఎగ్జాంపుల్ నుంచే డెరైవ్ చేద్దాం సార్ ఫార్ములాని. Sum to infinite terms 1 plus 1/2 plus 1/4 plus 1/8 and so on up to infinite. 1 plus 1/2 plus 1/4 plus 1/8 and so on up to infinite. Same అదే ప్రాసెస్. Sn ఎలా చేసామో కామన్ రేషియో ఎంత 1/2. కామన్ రేషియో ఎంత 1/2. ఆర్ యు ఆల్ విత్ మీ? కామన్ రేషియో 1/2. సో 1/2 తోటి లెఫ్ట్ రైట్ చేసేస్తే 1 into 1/2, 1/2 into 1/2, 1/4 into 1/8 and so on. So s minus half s is equivalent to ఇవన్నీ క్యాన్సల్ అయిపోయాయి. ఈ వాల్యూ ఎంత 1. s is equivalent to ఎంత 1. s is equivalent to ఎంత 2. Are you all with me? Sum to infinite terms ఎందుకు ఎలా కనుక్కోవాలో అందరికీ అర్థమైంది కదా సార్. 1 plus 1/2 plus 1/4 plus 1/8 హాఫ్ మల్టిప్లై చేస్తే 1/2, 1/4, 1/8 and so on. తీసేస్తే s minus 1/2 s. హాఫ్ క్యాన్సల్ అయింది. 1/4, 1/4 క్యాన్సల్ అయింది. 1 హాఫ్ s ఈక్వలెంట్ టు 1 వచ్చింది. s వాల్యూ ఎంత 2. దయచేసి నోట్ చేసుకోండి సార్. అంటే సిరీస్ కనుక మనకు a ప్లస్ ar ప్లస్ ar స్క్వేర్ అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ ఉంటే r తోటి లబ్ధం చేస్తే ఇది ar, ఇది ar స్క్వేర్ అండ్ సో ఆన్. సో ఏమవుతుంది 1 minus r into s ఈజ్ 1 minus r into s. ar స్క్వేర్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. a సమ్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్ ఎందుకు a by 1 minus r వచ్చిందో అందరికీ క్లారిటీగా అర్థమైందా? సమ్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్, సమ్ టు n టర్మ్స్ అనేది ఇది మనకు హాఫ్ ఎస్ మైనస్ హాఫ్ ఎస్ వేసుకుంటే ఇక్కడ మైనస్ వస్తుంది. క్యాన్సిల్ అయిపోయి కూడా a by 1 minus r వస్తుంది. మనము r గ్రేటర్ దాన్ 1 తీసుకున్నా r లెస్ దాన్ 1 తీసుకున్నా మనకు a by 1 minus r వస్తుంది. s మైనస్ హాఫ్ ఎస్ చేసుకుంటే రైట్, ఇది తీసేసుకుంటే మనకు నెగటివ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, సమ్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్ a by 1 minus r. కండిషన్ ఏంటంటే r అనేది ఎప్పుడు -1 మధ్యలో ఉండాలి. -1 లెస్ దాన్ r లెస్ దాన్ 1. r 1 కాకూడదు, r 1 కంటే ఎక్కువ కాకూడదు, -1 కంటే తక్కువ కాకూడదు. ఇది డిక్రీజింగ్ సిరీస్ సార్. డిక్రీజింగ్ సిరీస్కే మనము రైట్, పెరిగే సిరీస్కి ఇప్పుడు 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్కి అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోగలుగుతామో కనుక్కోలేం. డిక్రీజింగ్ సిరీస్కి అయితే ఇదేమో 1, ఇది 0.5 వాల్యూ తగ్గుకుంటూ వచ్చి క్లోజెస్ట్ టు 0 దగ్గర వస్తుంది. క్లోజెస్ట్ టు 0 దగ్గర వస్తుంది. కాబట్టి మనము సమ్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్ కనుక్కోవచ్చు. సమ్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. సమ్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్ ఎంత సార్? a by 1 minus r. ఎప్పుడు r అనేది -1 మధ్యలో ఉన్నప్పుడు, r అనేది -1 మధ్యలో ఉన్నప్పుడు సేమ్ అదే ప్రాసెస్. సమ్ టు n టర్మ్స్ ఎలా అయితే కనుక్కున్నామో ఇది కూడా అలానే కనుక్కుంటాము. ప్రాసెస్ ఏంటంటే సేమ్ r తోటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లబ్ధం చేస్తాం, r తోటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లబ్ధం చేస్తాం. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా.